ఎవరైతే ప్రజాస్వామ్యంగా చట్టాలు చేస్తారో ఆ చట్టసభలో రైతుల అవసరాలు ఎప్పటికప్పుడు కర్మల్లో కానీ మన కోటేశ్వరరావు గారికి కానీ అవగాహన ఉంది, పని చెయ్యాలని ఉంది. సుదీర్ఘకాలం పట్టణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ప్రభుత్వ పదవి నాడుకొచ్చింది. నాకైతే ఈ పదవితో కర్మల్లా నేను తృప్తిపరచడం లేదు. ఇంకా పెద్ద పదవి ఆశించాం, కానీ మారిన పరిస్థితులు, చిన్న రాష్ట్రంలో ఎక్కువ ఆశావాదాలు ఎక్కువ అవటం, ఈ పదవి కర్మల్లోకి చిన్నదే నా దృష్టిలో. అయితే రాష్ట్ర స్థాయిలో పదవి ఇవ్వాలి కర్మల్లోకి. అయితే ఎందుకంటే తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని మోసాడు ఇప్పటిదాకా. ఎవరు ఎన్ని అటు ఇటు మారినా ఒకే దృఢ నిశ్చయంతో పార్టీయే నాది అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో చిలకలూరుపేట నియోజకవర్గంలో పనిచేసిన నాయకుడు కరీముల్లా. నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను, గర్వంగా చెప్తా ఉన్నాను. ఆ విధంగా ఒక మంచి కమిటీని ఎంపిక చేయటం జరిగింది. ఈ విధంగా ఈరోజు మనం కూడా సూపర్ 6 పథకాలు, సూపర్ హిట్ అనేటువంటి దాంట్లో సెప్టెంబర్ 6 అనంతపురంలో మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ హిట్ కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నారు. ఆ విధంగా మనం కూడా పదవులు తీసుకురావటం ఒక ఎత్తు, పనిచేసి మెప్పు పొందటం ఒక ఎత్తు, రైతుల హృదయాల్లో నిలిచేటువంటి పదవులివి. ఇన్నేళ్లు కష్టపడినటువంటి వారికి గుర్తింపు కూడా ఈ రోజు తీసుకురావటం జరిగింది. కనుక ఈ రోజు మనం కూడా ఇంతసేపు ఓపిక కూర్చున్నారంటే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంలో చేసిన కష్టానికి ఈ రోజు మీరందరూ కూర్చున్నారు. ఒక పూట భోజనం ఆలస్యమైన మనకేం కాదు. చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని గుర్తు చేసుకోమంటున్నాను నేను. చంద్రబాబు గారి కష్టాన్ని మనం చెప్పాలి. సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఖాళీ డబ్బా ఇచ్చిపోతే కూడా ఇన్ని పథకాలు ఏ విధంగా అమలు అవుతూ ఉన్నాయి. ఇన్ని పథకాలు ఒక పక్క అమలు చేస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకువెళుతూ దేశంలోనే రాష్ట్రానికి పెట్టుబడిదారులందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి తీసుకొచ్చాడు అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని మనం గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి సన్మానం చేసిన వారు దయచేసి స్టేజ్ ఖాళీ చేయాలి.